నిజంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఉక్రోషం వస్తుంది? ఇంటికి పోకుండా డైరెక్ట్ సచివాలయానికి వచ్చే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిండు అంటే, ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి గారి ఆత్మ ఉన్నది, అక్కడే ఉంది. బాలనాగమ్మ కథలో చదువుకున్నాం కదా, అట్లనే ఫ్యూచర్ సిటీలోనే రేవంత్ రెడ్డి గారి ఆత్మ ఉన్నది. ఆయన బాధ అంతా ఏంటంటే, నేను ఫ్యూచర్ సిటీని ఒక గొప్ప రియల్ ఎస్టేట్ ఎంటర్ప్రైజ్గా చేయాలని చూస్తూ ఉన్నాను. అక్కడ మాకు 3,000 ఎకరాల భూమి ఉన్నది. మాకు అంటే రేవంత్ రెడ్డి గారికి, వాళ్ళ బ్రదర్స్కు, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికి కూడా 3,000 ఎకరాల భూమి ఉన్నది. ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అనే ఒక అభూత కల్పన, ఆ ఫ్యూచర్ సిటీని మీ జాకీలు పెట్టి లేపాలి, దాని రియల్ ఎస్టేట్ ఫుల్గా లేపాలని చెప్పేసి మొదట యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని పాలిటెక్నికల్తో ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు. ఆ పిల్లల జీవితాలతోని ఆట ఆడుకుంటా ఉన్నారు. అదే విధంగా ఇప్పుడు నేను ఫారిన్ యూనివర్సిటీలు తీసుకొస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు, నేను అమెరికా పోతా, లండన్ పోతా, అక్కడ నుంచి ఆక్స్ఫర్డ్ తీసుకొస్తా, అక్కడ నుంచి కేంబ్రిడ్జ్ తీసుకొస్తా, లేకపోతే MIT తీసుకొస్తా, యూనివర్సిటీ ఆఫ్ లండన్ తీసుకొస్తా, ఇంకోటి తీసుకొస్తా. ఎక్కడ తీసుకొస్తా? వరంగల్కి తీసుకురాడు, మహబూబ్నగర్కి తీసుకురాడు, నల్గొండకి తీసుకురాడు, వరంగల్కి తీసుకురాడు, నిజామాబాద్కి తీసుకుపోడు, ఆదిలాబాద్ తీసుకుపోడు, కేవలం ఫ్యూచర్ సిటీకే తీసుకుపోతాడంట. అంటే అక్కడ రియల్ ఎస్టేట్ ఎంటర్ప్రైజ్ చేయడానికి ఊర్లలో ఎట్లయితే జెండాలు వాతి, యాటను కోసి, పెద్ద బోర్డు పెట్టి, ఒక గేట్ పెట్టి, ఎట్లయితే అమాయక కస్టమర్లను ఏ విధంగా అయితే వెంచర్లకు లాగుతారో ఆ విధంగా వెంచర్లకు లాగే ప్రయత్నమే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇక నేను ఈ యూనివర్సిటీల గురించి మాట్లాడతా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ మీరు చెవులో పూలు పెట్టకండి, దయచేసి ప్రజలకు నిజాలు చెప్పండి. మీరు నిన్న కూడా అన్నారు, నేను హార్వర్డ్లో చదువుకున్నా, ఓకే, తర్వాత కేటీఆర్ గారి పిల్లలు హార్వర్డ్లో చదువుకున్నారు, అదే విదేశాల్లో చదువుకుంటున్నారు, హరీష్ రావు గారు చదువుకుంటున్నారు, అది హరీష్ రావు గారి పిల్లలు చదువుకుంటున్నా ఉన్నారు. ఓకే, మరి మీరు ఇంతకుముందు ఏమన్నారండి? కేటీఆర్ గారు అమెరికాలో చదువుకుంటే చిప్పలుగా అడుగుతున్నారు అని అన్నారు. చిప్పలుగా అడుగొచ్చిన ఎన్నో పబ్లిక్ మీటింగ్లో చెప్పించారు. మరి మీరు హార్వర్డ్లో 1 వీక్ చదువుకున్నారు, మరి మీరు కూడా చిప్పలుగా అడిగినట్టేనా? అది ₹1 కోటి ప్రభుత్వ ఖర్చుతో పోయి హార్వర్డ్కు మీరు చిప్పలు కడిగినట్టని అనుకోవాలన్నా మరి తెలంగాణ ప్రజలందరూ కూడా? ఇక ఇంకొక విషయం, అసలు ఈ యూనివర్సిటీలు వాళ్ళ దేశాన్ని వదిలిపెట్టి విదేశాలకు వస్తాయా? ఆ విషయంలో కూడా మీరు నిజాలు ప్రజలకు చెప్పలేదు. ఎంతసేపు మీరు ఏమంటున్నారు? తెలంగాణలో ఉండే SC, ST, BC మైనారిటీ పిల్లలందరికీ కూడా ప్రపంచ స్థాయి విద్య ఇవ్వాలని చెప్పి నేను కష్టపడుతుంటే భారత ప్రభుత్వం నా పర్యటనకు అడ్డుకట్ట వేస్తుంది అని అంటున్నారు.